హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు. ఈ రోజు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక రిక్రూట్మెంట్ కి అప్లికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ అప్లికేషన్ వచ్చేసి ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ అనే సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద అప్లికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ లేదా పేమెంట్ ఫీజు వచ్చేసి మనకి 27వ తారీఖు 10వ నెల 2025 నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే నిన్నటి నుంచి అండ్ 17/11/2025తో ఎండ్ అయిపోద్ది. సో ఈ యొక్క అప్లికేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే sbi.bank.in/web/careers/ కరెంట్ ఓపెనింగ్స్ అని ఉందో ఈ యొక్క పోర్టల్ నుంచి మాత్రమే ఈ యొక్క లింక్ ద్వారా మాత్రమే మనం ఈ అప్లికేషన్ అన్నది అప్లై చేయాలి అండ్ ఫీ అనేది పే చేయాలి. మనం ఇంకా వేకెన్సీస్ లోకి వెళ్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ అంటే టోటల్ 8 నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హెడ్, సెకండ్ వచ్చేసి జోనల్ హెడ్, రీజనల్ హెడ్, రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడ్ లోకి వస్తుంది ఇది, అండ్ ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ అండ్ సెంట్రల్ రీసెర్చ్ టీమ్. సో ఇక్కడ మనకి టోటల్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ హెడ్ అన్న దానికి మినిమం 35 ఇయర్స్ అన్నది ఏజ్ ఉండాలి, మాక్సిమం 50 ఇయర్స్ ఏజ్. అండ్ జోనల్ హెడ్ వచ్చేసి 35-50, అండ్ రీజనల్ హెడ్ కూడా వచ్చేసి 35-50 ఇయర్స్ ఉండాలి. అండ్ రిలేషన్షిప్ మేనేజర్కి వచ్చేసి మనకి 28 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ 42 ఇయర్స్ లోపు మాత్రమే ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ వచ్చేసి 28-42. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వచ్చేసి మనకి 28 ఇయర్స్ దాటి ఉండాలి అండ్ 40 ఇయర్స్ లోపు ఉండాలి. సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ వచ్చేసి 30 ఇయర్స్ అండ్ మ్యాక్స్ 40 ఇయర్స్. అండ్ సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సపోర్ట్ వచ్చేసి మనకి 25 ఇయర్స్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉంటారో వాళ్ళు దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ వితౌట్ ఎగ్జామినేషన్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అండ్ మ్యాక్స్ వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ మనకి ప్లేసెస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి సర్క్యులర్ వైజ్ చూసుకుంటే హెడ్ వచ్చేసి ముంబై, అండ్ జోనల్ హెడ్ వచ్చేసి వెస్ట్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్ వచ్చేసి కోల్కతా, నార్త్ జోన్ ఈ యొక్క జోన్స్ లో ఇచ్చాడు. అండ్ రీజనల్ హెడ్ వచ్చేసి న్యూఢిల్లీ, పాట్నా, భోపాల్, గువాహటి. అండ్ రిలేషన్షిప్ మేనేజర్ లైక్ టీమ్ లీడ్ వచ్చేసి సెంటర్స్ విత్ ఇన్ ద అప్లికేషన్ ఆప్టెడ్ ఆర్ సర్కిల్, అంటే మీరు అప్లికేషన్ ఏ సర్కిల్ ఆర్ ఏ లైక్ సెంటర్స్ లో పెట్టుకుంటారో ఆ యొక్క రీజన్స్ లోనే వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ వచ్చేసి సేమ్ ఇది కూడా ఎక్కడైతే మనం అప్లై చేసామో సెంటర్స్ లేదా ఏ సర్కిల్ అయితే అప్లై చేసామో అక్కడే మనకి ఇది కూడా. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ కూడా సేమ్, బట్ ఇక్కడ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వచ్చేసి ముంబై అండ్ సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సపోర్ట్ వచ్చేసి ముంబై. ఇక్కడ మనకి వేకెన్సీస్ రిగార్డింగ్ పోస్ట్ చూసుకుంటే గాంధీనగర్, అమరావతి, బెంగళూరు, భువనేశ్వర్, భోపాల్, చండీగఢ్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, జైపూర్, కోల్కతా, లక్నో అండ్ మహారాష్ట్ర, ముంబై మెట్రో, న్యూఢిల్లీ, పాట్నా అండ్ తిరువనంతపురం. టోటల్ వచ్చేసి రిలేషన్ మేనేజర్ వచ్చేసి 19 ఉన్నాయి, అండ్ ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ వచ్చేసి 22 ఉన్నాయి, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వచ్చేసి టోటల్ 46 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే ఎవరైతే లైక్ అప్లికేషన్స్ పెట్టుకుని డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్ ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అవుద్ది. ఈ ఆఫర్ లెటర్ ద్వారా మనం లైక్ కాల్ లెటర్ అనేది రిలీజ్ అవుద్ది. ఈ కాల్ లెటర్ ద్వారా మనం ఏం చేస్తామంటే లైక్ ఇంటర్వ్యూకి అయితే అలర్ట్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ మనం యాన్యువల్ సిటీసీ ప్యాకేజ్ లోకి వెళ్తే ఏదైతే హెడ్ అండ్ పోస్ట్ ఉందో ఆ పోస్ట్ కి ఫిక్స్డ్ పే వచ్చేసి 99.62 lakhs అనేది ఇస్తారు. అండ్ 0.38 lakhs అనేది మనకి మొబైల్ ఆర్ అలవెన్సెస్ కింద ఉంటుంది. అండ్ పెర్ఫార్మెన్స్ పే వచ్చేసి 35% అండ్ యాన్యువల్ ఇంక్రిమెంట్ బ్యాండ్ వచ్చేసి 25%. సో ఇది మొత్తం 5 years కాంట్రాక్ట్ అని ఉంటుంది. కాబట్టి తర్వాత మీ యొక్క సర్వీస్ ని పెట్టేసి వాళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ పోస్ట్ హెడ్కి వచ్చేసి మనకి మ్యాండేటరీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయినా అయి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా అయి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఎసెన్షియల్ వచ్చేసి అంటే మ్యాండేటరీ వచ్చేసి మినిమం 15 years ఆఫ్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మినిమం 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్ కూడా అయి ఉండాలి. సో ఇది మీరు ఒకసారి మొత్తం చెక్ చేయండి. ఎవరైతే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని ఈ పీడిఎఫ్ అనేది మీకు కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. సో దాని ద్వారా మీరు ఈ యొక్క డాక్యుమెంట్ ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు. జర్నల్ హెడ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి కంపల్సరీ.
అండ్ ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ మినిమం 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ పోస్ట్ రీజనల్ హెడ్ కూడా గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, ఎంబీఏ లేదా ఎంబీఏ చేసి ఉండాలి విత్ 60% ఆఫ్ రికగ్నైజేషన్తో, ఇది ప్రిఫరబుల్ అంతే. మ్యాండేటరీ క్వాలిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 12+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అయి ఉండాలి. టీమ్ లీడ్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. అండ్ మ్యాండేటరీ ఇక్కడ ఎక్స్పీరియన్స్కి వచ్చేస్తే మినిమం 8 years ఇన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ప్రిఫరబుల్ వెల్త్ మేనేజ్మెంట్. ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా, అంటే పీజీ చేసి ఉండాలి. మ్యాండేటరీగా 6 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఆర్ కన్సలర్ ఆర్ ఆఫీసర్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ టీమ్ అయి ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఐవోకి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అది క్వాలిఫికేషన్ పీజీ అయి ఉండాలి, పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా, అండ్ మ్యాండేటరీ 4 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అయి ఉండాలి. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ వచ్చేసి ఎంబీఏ ఆర్ పీజీడీవీఎం ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి. అండ్ మ్యాండేటరీ వచ్చేసి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 5 years ఇన్ బ్యాంక్ ఆర్ వెల్త్ మేనేజ్మెంట్ అయి ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనకి సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సిఆర్టీ సపోర్ట్ ఉంది కదా, అదైతే గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఆర్ ఫైనాన్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అయి ఉండాలి. అండ్ మ్యాండేటరీ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years, అట్లీస్ట్ 3 years ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడింగ్ సపోర్ట్ రీసెర్చ్ పబ్లికేషన్స్ లేదా ఎంఐఎస్ డిపార్ట్మెంట్స్లో అయి ఉండాలి. సో ఈ పోస్ట్కి సంబంధించి ఒకసారి మొత్తం టోటల్గా చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నది ఉంటుంది, అది అయిపోయిన తర్వాత మీకు కాల్ లెటర్ అన్నది వస్తుంది. ఆ కాల్ లెటర్ ద్వారా ఇంటర్వ్యూకి అయితే అలర్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 100 marks ఉంటుంది. సో 100 marksలో వాళ్ళు తీసుకుని లైక్ వాళ్ళు ఆ క్వాలిఫైయింగ్ ఏదైతే 100 marks ఇంటర్వ్యూ ద్వారా వచ్చిన 100 marks మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి మీకు ఆఫర్ లెటర్స్ అనేది సెండ్ చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను, అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది మనం జస్ట్ ఈ పోర్టల్ ద్వారా మాత్రమే చేయాలి. sbi.bank.in వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరు కరెంట్ ఓపెనింగ్స్ అనే ఒక పేజ్లో మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఫీజు వచ్చేసి ఇక్కడ 750 rupees అది, విచ్ ఇస్ నాట్ రిఫండబుల్. ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ నో ఫీజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ చార్జెస్ ఆర్ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. అంటే ఈ అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి 750 rupees. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫీజు అనేది లేదు, ఫీజు ఎక్సెప్షన్ అయితే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.